సభా విజ్ఞాపన 8. తప్పొప్పులు లేకుండగా జెప్పుట నా తరమె కృతిని చెప్పితివిని మాయప్పలు గని మీరిందులో తప్పొప్పులు దిద్దుటకును దయజేయవలేను. వేడితి నీ మీ దయకు పాత్రుడను గొప్పవాడను గాను జెప్పితి మీ సుతుని గొప్పవాడను గాను జెప్పితి మీ సుతుని తప్పు మన్నన జేయ తమరే కాని తరులు ఒప్పజాలరు లోకముల మీకెప్పటికీ తెలుసున్న సంగతే చెప్పనంతటి వాడ మీ మది కొప్పెన విని చదివి చెప్ప దయజేయవలేను. వేడితి నీ మీ దయకు పాత్రుడాను. జై నిజ గురుభ్యో నమః. అయ్యలారా, నిజానంద పోలోజు వీరయాచార్యులు చెప్తూ ఉన్నారు సభా విజ్ఞాపనలో 8వ మిత్రకందార్థం ద్వారా. తప్పొప్పులు లేకుండగా చెప్పుట నా తరమే. తప్పొప్పులు లేకుండగా ఎక్కడో మద్గురుదేవుని దయతో ఒప్పు ఉంటుంది. తప్పు లేకుండా చెప్పాలి అంటే, అలా రచన కావించాలి అంటే నా తరమే కృతిని, ఆ ప్రయత్నం నా వల్ల అవుతుందా? కృతి, ఆ గ్రంథ నిర్మాణం నా వల్ల అవుతుందా? చెప్పితి తప్పొప్పులు లేకుండగా చెప్పటం నా తరం కాదయ్యలారా. మీరు పెద్దలు ఇది గమనించండి. మద్గురుదేవుని కరుణతో చెప్తున్నానే కానీ తప్పు లేకుండా చెప్పటం నా వల్ల కాదు. మీరు సాహిత్య హంసలు, మీరు గొప్ప పక్షులు. మీతో నాలాంటి పిచ్చుకలు, ఈ కోయిలలు, చిలుకలు అవి ఎలా ఎగురగలవు? అందుకే కృష్ణప్రభువులు వారు అంటారు గొప్ప పక్షులతోటి కుదువ పక్షులు సాటే కుప్పార వీధిని కూడాడేటందుకొని. అలా మీలాంటి పెద్దలతో నాకెక్కడయ్యా పోలిక? కృతిని చెప్పితి విని మాయప్పలుగని మీరిందులో తప్పొప్పులు దిద్దుటకును దయజేయవలెను. వేడితి నీ మీ దయకు పాత్రుడను. మా అప్పలు, మీరు మా తండ్రులయ్యా, పెద్దలు. ఇక్కడ ఉండవలసినది వినయం. ఒకవేళ మనం చెప్పేటువంటిది సరి అయినప్పటికీ కూడా నేను సరిగా చెబుతున్నాను అనేటువంటి అహంభావం కూడా రాకూడదు అసలు. అందులో జ్ఞానాహంకారం చాలా విషమ పరిస్థితులకు దారితీస్తుంది. అది ఏదున్నా అది జ్ఞానాహంకార సంఖ్యలా, బంగారుదైనా సంఖ్యలే. అది పొడచూపకూడదు. అలా చెప్తున్నారు నిజానంద పోలోజు వీరయార్యులు. తప్పొప్పులు దిద్దేందుకై దయచేయండి అంటున్నాడు. ఎక్కడ తప్పు ఉన్నది, ఎక్కడ ఒప్పు ఉన్నది? అందున మీరు తప్పుని ఒప్పు గావించేటువంటి సమర్థులయ్యా. అలా చేయనవసరం లేదు. తప్పును తప్పుగానే నాకు తెలియచేయండి. అసలు తప్పు అంటే లేని నేనే, అహమే తప్పు, ఒప్పైనదే ఉన్న పరిపూర్ణం. వేడితిని మీ దయకు పాత్రుడను. మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నానయ్యా, మిమ్మల్ని అలా కోరుకుంటూ ఉన్నాను. మీ పాదముల దరి చేరి మిమ్మలను అభ్యర్థిస్తూ ఉన్నాను అంటున్నారు. ఇది కావాలి మనకు. ఎవరు ఏం చెప్పినా కానీ వేగిర పడకూడదు. దానిలో యథార్థాన్ని తెలుసుకోవాలి. తప్పు అయిన దానిని విడిచిపెట్టాలి, ఒప్పు అయిన దానిని స్వీకరించాలి. అంతేగాని వారికేం తెలుసు, వీరికేం తెలుసు అనేటువంటి అహంభావ, అహంపూరితమైనటువంటి పరుష వాక్యములు ఏనాడు కూడా శివరామ దీక్షిత సాంప్రదాయకులకు రాకూడదు. నిజంగా రావు. వారు సాంప్రదాయకులై భ్రాంతి రహితులైనట్లయితే. గొప్పవాడనుగాను చెప్పితి మీ సుతుని తప్పు మన్నన జేయ తమరే కాని తరులు. నేను గొప్పవాడను కానయ్యా. గొప్పవాడనైతే
కాళిదాసు లేక మాగుడు, అలానే భారవి, అలాంటి మహాకవుల వలె నేను రచించేవాడను. ఇంకా తిక్కన, పోతన, శ్రీనాథుడు, ఎర్రాప్రగడ ఇలాంటి కవిశ్రేష్ఠుల వలె నేను అంతటి వాడను కానయ్యా. చెప్పాను, మీ సుతుని తప్పు మన్నన చేయు. మీ కుమారుడు ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడినట్లయితే వచ్చిరాని మాటలతో మీరు ఏం చేస్తారు? వాడిని పరుషంగా దండించరు కదయ్యా. వారి మాటల్ని సరిచేస్తారు. తండ్రులైనటువంటి వారు పిల్లలు ఎక్కడైనా వాక్య దోషము అంటే అనవలసిన మాట వేరే విధంగా అన్నప్పుడు దాన్ని సరిచేస్తారు. అయితే ఇతరులు ఒప్పుదాల్తారా? తండ్రులైతే సరిచేస్తారు. పరిపూర్ణ బోధ ఎవరైతే పొంది ఉంటారో వారైతే సరిచేస్తారు. ఇతర మతముల వారు ఎందుకు సరిచేస్తారు? వారు హేళన చేస్తారు, గేలి చేస్తారు, ఇంకా చెప్పాలంటే నిరసన చేస్తారు వాళ్ళు. అందుకే తమరేక నితరులు ఒప్పదాలరు లోకముల మీరిప్పటికీ తెలుసున్న సంగతే. జప్పనెంతట వాడ మీమది కొప్పెన విని చదివి చెప్ప దయజేయవలెను. ఇతరులు మన బాబు లేక మన కుమారుడు తప్పు చేస్తే మనమైతే అలా కాదు ఇలా అని అనునయమైనటువంటి మాటలతో వారికి ఉప్పు ఏదో తెలియజేస్తాం. ఇతరులు వాడిని తిడుతారు, దండిస్తారు, ఒప్పుకోరు. ఇతరులు అంటే ఇతర మతస్థుల వారు, ఇతర భ్రాంతి సిద్ధాంతముల వారు వీటిని ఒప్పజాలరు. ఇది మీకు తెలుసున్న సంగతి అయ్యలారా. ఇది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది చెప్పేందుకు నేనెంతటి వాడను? మీకు నేను బోధించాల అవసరం లేదు కదా. మీ మది కొప్పెనా నేను తెలియజేసేటువంటి నా విన్నపం ఏదైతే ఉన్నదో అది మీ మదికి ఒప్పినట్లయితే విని చదివి చెప్ప దయచేయవలను. వీటిని విని మీరు చెప్పేందుకు దయచేయవలను అని నిజానంద స్వాముల వారు అహం రహిత స్థితిలో అంటున్నారు. ఇలా మనలో కూడా ఆ భావన ఉండాలి. తర్వాయి మిత్రకందార్థం రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.